ఇది ఎలివేషన్ అండి. ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు, మీరు చూస్తున్నారు కదా. ఇది కార్ పార్కింగ్ ఏరియా ఉంది. ఒక చిన్న కార్ అయితే పెట్టుకోవచ్చు. తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్. మనకి ఎంట్రన్స్ మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ ఇస్తారు. అలాగే ఇది వచ్చేసి పైకి వెళ్ళటానికి స్టెప్స్. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసిస్తారండి. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. సుమారుగా ఒక 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది స్టార్టింగ్లోనే వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇది వాష్ ఏరియా వచ్చేసి మనకి ఎవరైనా పని మనిషి పెట్టుకున్నట్లయితే బయట వరకు వెళ్ళిపోవచ్చు అన్నమాట, ఇంట్లోకి రాకుండా. ఇదంతా హాల్ ఏరియా. హాల్ చూస్తున్నారండి, ఎల్ షేప్ హాల్ అయితే వచ్చింది. ఇది మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఎల్ షేప్ హాల్ ఉంటుందండి. ఇండిపెండెంట్ హౌస్. కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు. ఇది వచ్చేసి మనకు ఉత్తరం వైపు సందు. మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు దర్వాజాలన్నీ కూడా. అలాగే విండో ఫ్రేమ్స్ కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఇప్పుడు చెదలు పడుతుందని చాలామంది గ్రానైట్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో పూజా మందిరం ఉంది. ఓపెన్ టాప్ కిచెన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ గ్యాస్ కట్ ఉంది. పైన అటక కూడా ఉంది, మీరు చూస్తున్నారు. పైన మొత్తం అటక ఉంది. కింద వచ్చేసి మనకి ఇవన్నీ గ్లాస్ ఇస్తారండి, గ్లాసులు ఇస్తారు. కబోర్డ్ వర్క్స్ అయితే కనుక కంప్లీట్గా చేసేస్తారు. ఇండిపెండెంట్ హౌస్ మొత్తం వచ్చేసి 126 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసి మనకైతే ఇస్తారు. ఇది మీకు బ్యాంక్ లోన్ వస్తుందండి. సుమారుగా బ్యాంక్ లోన్ వచ్చేసి మనకి ఒక 60 లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో వాస్తు ప్రకారం ఈ బాత్రూమ్ కూడా ఉంటుంది. చాలా పెద్ద రూమ్సే వచ్చినాయి, మీరు చూస్తున్నారు. 6x6 మంచమేగా, చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. 2 బెడ్రూమ్లు కూడా సైడ్ బై సైడ్ వస్తాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు, అటువైపు ఉంది, మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్. ఇదంతా వాష్ ఏరియా కింద కూడా ఇచ్చారు. అంటే మీకు ఉత్తరం సందులో నుంచి కూడా రావచ్చు ఎంట్రన్స్ అయితే. అలాగే ఇది బాత్రూమ్ అండి. 2 బెడ్రూమ్లో 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డుకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. మొత్తం 126 గజాల్లో ఉంటుంది. కాస్ట్ అయితే కనుక 78 లక్షలు అయితే చెప్తున్నారండి. 78 lakhs అయితే చెప్తున్నారు. ఇది మెయిన్ రోడ్డుకి కూడా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షను. పైన మనకి G+1 ప్లాన్ ఉంటుంది. మొత్తం వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడా సేల్ అయిపోయినాయి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఏం లేవు ఎక్కువ, ఒక 4-5 ప్రాపర్టీలు తప్ప. మీలో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరన్నా ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేసి చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా తక్కువ బడ్జెట్లో ఇప్పుడున్న అందరికీ నమస్కారం అండి. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో 126 గజాల్లో ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్. ఇది మొత్తం వచ్చేసి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. 126 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తారండి. ఇది రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఉంది, 30 అడుగుల రోడ్డు ఉంటుంది. విజయవాడ మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది. మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మనం ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన పేజీని ఫాలో అవ్వండి, ఈ వీడియోని కూడా లైక్ చేయండి. చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. న్యూ కన్స్ట్రక్షన్ అండి. తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 అడుగుల రోడ్డు ఉంది. లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్. విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డుకి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. ఇది ఇప్పుడున్న ఈ లొకేషన్లో ప్రజెంట్ అయితే తక్కువ కాస్ట్గా ఉందండి. కాస్ట్ అయితే కనుక 78 లక్షలు అయితే చెప్తున్నారు. బ్యాంకు లోన్ వస్తుంది. బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర నుంచి చేపిస్తాము. సుమారుగా మీకు ఒక 60 లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది. కార్ పార్కింగ్ ఉంది. నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను ఎలా వస్తుంది ఏంటనేది. మొత్తం డీటెయిల్గా చూడండి. థ్యాంక్ యూ.